ఈ అంచెతనంలో పాపాన్ని ఎదిరించాలి, పాపానికి నో చెప్పాలి. ఎంతవరకు పాపానికి నో చెప్పగలుగుతున్నారు? హౌ మచ్ కెన్ యూ రెసిస్ట్ సిన్? ఎంత పాపానికి నో, నేను ఇంక చేయను, నేను ఇంక ముట్టను, నేను ఇంక త్రాగను, నేను రాను. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి పాపానికి నో చెప్తానికి శక్తిని ఇస్తాడంట. హీల్ గివ్ us the power to say no. నేను చేయను. చాలా మంది అనొచ్చు, అందరు చేస్తున్నారు, ఇదేం తప్పు కాదు. నో నో నో, నాకు చేసే స్వతంత్రత ఉందేమో కానీ నేను చేయను. అది జ్ఞాపకం చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డోంట్ నో, ఐ నో ఐ క్యాన్, బట్ ఐ వోంట్. నేను చేయను. ఈరోజు ఎంతోమంది మెత్తని క్రైస్తవులు అంట, మెత్తని క్రైస్తవులు పనికిరారు, దేవుని గురించి నిలబడతానికి. రోషం కలిగిన క్రైస్తవులే కావాలి. మెత్తని క్రైస్తవులు ఏంటి తెలుసా? అయ్యో వారు ఏమనుకుంటారా అండి, నేను పాపం చేస్తానండి, వారు ఏమనుకుంటారండి, నన్ను నేను అపవిత్రపరుచుకుంటానండి, వారు బాధపడతారని నేను చేస్తానండి. అవసరమా? నీ వస్త్రము నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీకు అనుగ్రహించబడిన రక్షణ వస్త్రము నీవు పరిశుద్ధంగా కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. బీ హోలీ, బీ హోలీ. ఏది మీ పరిశుద్ధత? ఏది? ఈరోజు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూడగలుగుతున్నారా? ప్రశ్న జవాబు ఇచ్చుకోవాలి.